హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ భరత్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ భరత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఐఎమ్ ఫైన్ గైస్. ఈరోజు వచ్చేసి మన తెలంగాణలో చాలామందికి తెలియనటువంటి చౌడేశ్వరి గుట్ట మీద ఉన్నటువంటి స్వయంభూగా వెలిసిన చౌడేశ్వరి అమ్మవారి దేవాలయం మీకు చూపించబోతున్నానండి. ఇది మన తెలంగాణలో అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ అనమాట. అయితే ఇక్కడ బోనాలు కూడా జరుగుతున్నాయి, కానీ చాలామందికి అంటే జాతర జరుగుతుంది, కానీ చాలామందికి ఇక్కడ చుట్టుపక్కల అంటే ఇక్కడ నుంచి మీరు ఇంకొక 2-3 గ్రామాల అవతలకు వెళ్ళినా కానీ, సో మన మెయిన్ రోడ్కి వెళ్ళినా, సో ఇక్కడ అమ్మవారు ఉన్నట్టు కొంతమందికి తెలుసు, కానీ అందరికైతే తెలియదు. సో రండి, మనం అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ని చూద్దాం. అలానే మనకి అద్భుతమైన గుట్టని మీకు కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఎక్స్ప్లోరేషన్ వీడియోస్ అన్నీ మీకు ఇంకా రెగ్యులర్గా అయితే వస్తాయి. సో మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ గుట్ట చాలా పెద్దదండి. నేను ఈ వీడియోలో ఇంకా ఈ గుట్ట మీద గుప్తమైన శివలింగాలు ఉన్నాయని చాలా వరకు తిరిగాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ గుట్ట మీద చేరుకోవడానికి దాదాపు 50 మెట్లు ఎక్కాలి. ఇక్కడ ఉన్నటువంటి చౌడేశ్వరి అమ్మవారు ఉగ్ర స్వరూపిణి. ఈ అమ్మవారిని చౌడాలమ్మ, పోలేరమ్మ, నల్లపోచమ్మ మరియు పంచకళ్యాణి అని కూడా పిలుస్తారు. ముందుగా గ్రామ ప్రజలు చెప్పినటువంటి పురాతనమైన శివలింగాన్ని చూపిస్తున్నాను, దర్శనం చేసుకోండి. చిన్న ఉపాలయాన్ని చూడండి, ఏ సపోర్టు లేకుండా బండరాలను పేర్చి నిర్మించారు. అమ్మవారు ఉన్నప్పటి నుంచి స్వామివారు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అమ్మవారి దర్శనానికి వెళ్లే ముందు బండ గుహలలో క్షేత్రపాలకుడైనటువంటి బయ్యనను కాలభైరవుణ్ణి చూడవచ్చు. కాశీ క్షేత్రపాలకుడు, కాలాతీతుడు కాలభైరవ స్వామివారు. ఎంతో అద్భుతమైనటువంటి కాలభైరవుడు. దర్శనం చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్టయితే చౌడేశ్వరి గుట్టకి క్షేత్రపాలకుడు వచ్చేసి కాలభైరవ స్వామివారు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి బయ్యన్న అంటారు. ఇక్కడ స్వామివారికి కూడా అమ్మవారికి ఎలా అయితే మనం పొంగలి, స్వీటు, ఫ్రూట్స్ కానీ ఇలాంటి నైవేద్యాలే భైరవుడికి కూడా ఇక్కడ సమర్పిస్తారు, కానీ నాన్ వెజ్ అయితే ఇక్కడ ఏమి ఉండదు అనమాట. ఇప్పుడు బండగుహలో స్వయంభూగా వెలిసిన చౌడేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకుందాం. ఆలయ చరిత్రలోకి వెళ్తే దాదాపు 6 తరాల నుంచి అమ్మవారు ఇక్కడే ఉన్నట్లు చెప్తున్నారు. అంటే 500 సంవత్సరాల కన్నా పురాతనమైన ఆలయం అని చెప్పాలి. ఈ ఊరిలో హనుమంత్ అనే గొర్రెల కాపరి తన గొర్రెలను వెతుక్కుంటూ ఈ కొండపైకి వెళ్ళినప్పుడు మొత్తం చెట్లు గుహలు ఉండటం, గొర్రెపిల్ల ఒకటి గుహలో పడినందున దిగినప్పుడు తనకి అమ్మవారి విగ్రహం కనిపించింది. ఆయన ఈ గుడిని శుద్ధి చేసి మొట్టమొదటిగా అమ్మవారికి ఉత్సవాలు ప్రారంభించారు. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం జనవరి నెలలో వచ్చే సంక్రాంతి ముందు గురువారం అమ్మవారికి ఘనంగా జాతర నిర్వహిస్తారు. చౌడేశ్వరి అమ్మవారి యొక్క అద్భుత రూపాన్ని దర్శనం చేసుకోండి. అమ్మవారి వాహనం నక్క. ఇక్కడ అమ్మవారి గుట్ట మీద పెద్ద పులి రూపంలో తిరుగుతారని పూజారి చెప్పారు. అందుకే మీరు ఈ గుట్ట ఎక్కుతున్నప్పుడు కానీ ఈ గుట్ట మొత్తం తిరిగి చూస్తే ఎక్కువగా పులి బొమ్మలను బండకు పెయింట్ రూపంలో మనకి కనిపిస్తాయి. ఎంతో మహిమగల తల్లి ఆదిపరాశక్తి చౌడేశ్వరి అమ్మవారు. ఇక్కడ మొక్కిన వారికి అమ్మవారు తీర్చలేని కోరికంటూ ఏమీ లేదు. సంతానం లేని వారికి సంతానం మరియు అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఈ గుట్టకు వచ్చిన వారికి అమ్మవారు కొంగు బంగారమై విరాజిల్లుతుంది. ఈ గుట్ట మీద బోనాలు తిప్పడానికి మండపాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ అమ్మవారి పాదాలు మరియు సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి చిన్న గుండాన్ని కూడా చూడవచ్చు. మనకి చూడండి, అంటే మీరు ఇక్కడ నుంచి చూస్తే కెమెరాలో చూపించడం అంత ఇదిగా కుదరదు, కానీ అమ్మవారు కరెక్ట్ గా అటువైపు చూస్తున్నట్టు మనకి కనిపిస్తారనమాట. ఈ ఆలయానికి రావాలంటే తెలంగాణ సంగారెడ్డిలోని గణేష్ గడ్డ ఆలయం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే ఇస్మాయిల్ ఖాన్పేట్ గ్రామానికి వెళ్లే దారిలో ఎర్దనూర్ గ్రామానికి వెళ్లే ఆర్చ్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ లోపలికి వెళ్తే ఎర్దనూర్ గ్రామ పంచాయతీ మరియు హై స్కూల్ కనిపిస్తుందండి. హై స్కూల్ కి పక్కనే చౌడేశ్వరి దేవి గుట్టకు వెళ్లే దారి కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి సుమారుగా 57 కిలోమీటర్లు, పటాన్చేరు నుంచి 19 కిలోమీటర్లు, గణేష్ గడ్డ ఆలయం నుంచి 7 కిలోమీటర్ దూరంలో చౌడేశ్వరి గుట్ట ఉంటుంది. గణేష్ గడ్డ ఆలయం దగ్గరికి వచ్చి ఇక్కడ మనం ఆటో తీసుకుంటే గనక చౌడేశ్వరి గుట్టకి ఈజీగా వెళ్తాము. అందరికీ అమ్మవారి దర్శనం అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.